హల్లెలూయా. అందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? మరి ఒక మంచి రోజుకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా దేవాది దేవుని మెండైన దీవెనలు కలుగును గాక. మన అందరి ఫ్యామిలీస్ నుంచి వారికి శుభాకాంక్షలు. ఈరోజు జీవాహారము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. దేవాది దేవుడు తన సమయము చొప్పున అన్నింటినీ జగత్తు పునాది వేయబడక మునుపే సమకూర్చి జరిగించుచున్నవాడు. ఆయన జ్ఞానము చేత సమస్తమును నిర్ణయించాడు, నిర్మించారు. ఆయన ప్రణాళిక చొప్పునే సమస్తము జరుగుచున్నది. మీ జీవితాలు, నా జీవితాలు, మనందరి జీవితాలు, సృష్టి యావత్తు ప్రభువు వారు నిర్ణయించిన కాలముల ప్రకారము జరుగుతున్నాయి. తండ్రి నిర్ణయించినట్లుగా కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభువు వారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఏ యొక్క సమయంలో ఏ యొక్క శిక్షలు అమలవుతున్నాయి, రోమీయుల కాలంలో ఎటువంటి శిక్షలు అమలవుతున్నాయి అన్నది అన్నీ కూడా కాలం ప్రకారం జరిగాయి. శిలువ మరణం అమల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. శిలువ మరణం ద్వారా మానవాళికి రక్షణ దయచేయాలన్నది తండ్రి చిత్తము కనుక అందుకైనా తండ్రికి లోబడ్డాడు. కన్యక గర్భమున జన్మించి దావీదు వంశమందు దావీదు సింహాసనము రాజుగా ఆయన యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాల నెరవేర్పుగా ఆదియందు దేవుని దగ్గర ఉంటూ వాక్యమై ఉండి శరీరధారిగా మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన నివసించి ఉన్నారు. మనందరినీ తండ్రికి దగ్గర చేయడానికి, తండ్రికి మనల్ని దత్తపుత్రులుగా చేయడానికి, అబ్బా తండ్రి అని మొరపెట్టు భాగ్యమును మనకు దయచేయడానికి, కెంపు వలె ఉన్నటువంటి మన ఎర్రని పాపములు ఆయన కడిగి పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నీకు నాకు రక్షణను ఉచితముగా ప్రకటించున్నారు. సాతానును బంధించడానికి ఒక కాలం ఉన్నది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తనని చెరసాలలో వేయిస్తాడు. వాక్యం వినుచున్న నీ యొక్క విడుదలకు కూడా ఒక కాలం ఉన్నది. అదే తగిన సమయం. ఆ సమయం వచ్చే వరకు నా విడుదల ఎప్పుడు, నా యొక్క ఆశీర్వాదములు ఎక్కడున్నాయి, నా పరిస్థితి ఏంటని గందరగోళ స్థితిలో ఉన్నటువంటి నీకు ఒక సమాధానం దొరుకుతుంది. అదే అనుకూల సమయం. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండవలనని వాక్యం సెలవిస్తున్నది. యేసుక్రీస్తు వారు తండ్రితో ప్రార్థన చేస్తూ హెబ్రీయులకు 10వ అధ్యాయంలో 5-7 వచనం మనం చదివినట్లయితే, బలులు దహన బలులు మీరు కోరలేదు, కానీ దేవా ఇదిగో పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడినట్లు నీ చిత్తమును నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి చిత్తం నెరవేర్చుటకు మరణమునకు అప్పగించుకొని పునరుత్థానపు శక్తితో ఆయన లేచి ఉన్నారు. నీవు నేను కూడా అంతే. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, మరణం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఎప్పుడైతే మనం మరణాన్ని స్వీకరిస్తామో, శ్రమలను స్వీకరిస్తామో, ఈ శరీరపు క్రియలను చంపడానికి స్వీకరిస్తామో, అప్పుడే మన జీవితంలో పునరుత్థానపు శక్తిని కూడా చూడగలుగుతామన్నది వాస్తవం. ఆయన చెప్పిన విధముగా అన్నీ కూడా కాలముల ప్రకారము జరుగుతూ వస్తున్నాయి. ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఎవరూ నమ్మలేదు. ఆయన దేవుని కుమారుగా గుర్తించలేదు, సిలువేశారు. నోవాహు కాలంలో కూడా ఎవ్వరూ నమ్మలేదు వర్షం పడుతుందంటే, కానీ ఆయన చెప్పినట్లుగా జరిగిపోయింది. ఈ వాక్యం వింటున్న మీకును ఇప్పుడు సమయం వచ్చింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారము సమయము నెరవేరింది, దేవుని రాజ్యము సమీపించింది, పశ్చాత్తాపడి సువార్తను విశ్వసించండి అని. మీరు ఆ సమయము దేవుడికి ఇవ్వనట్లయితే, మీ యొక్క హృదయాన్ని దేవుడికి ఇచ్చి లోబడినట్లయితే, ఆయన చెప్పినట్లుగా ఆయన రాకడలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఆయన మరలా రానయ్యున్నాడు. ఈసారి బాలయేసునిగా కాదు, కానీ న్యాయాధిపతిగా ఆయన న్యాయమును జరిగించుటకు నిన్ను నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నారు. సిద్ధపడండి. ఆయన రాకడలో ఆయన ఎదుర్కోవడానికి జ్ఞానము గల స్త్రీల వలె, బుద్ధిగల కన్యకల వలె వధువు సంఘములో చేరి ఆయన కొరకు ఎదురు చూడండి. ఏ మాట కూడా పొల్లు పోదు, ఒక అక్షరము కూడా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవన్నీ నెరవేరు వరకు ఆయన సమస్తమును సమకూర్చి తగిన కాలమందు జరిగించుచున్నాడు కనుక ఆయన రాకడ వరకు నీవు విశ్వాసంలో బలపడుతూ
నిరీక్షణ గలవాడై ఆయన యొక్క చిత్తంలో ఉందువుగాక. దేవుడి వాక్యం మీ కొరకు స్థిరపరిచి మీ హృదయాల్లో ఫలింపజేయుగాక. స్తుతి స్తోత్రము నాయన. మహోన్నతుడ, గొప్ప దేవ, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ నాయన, మీ యొక్క జన్మమును, మీ యొక్క సువార్తను అంగీకరించి, నా తండ్రి నా యొక్క పాపముల కొరకు మరణించాడు, ఆయన మరలా తిరిగి రాబోచున్నాడు అన్న విశ్వాసంతో మీరు రాకడ వరకు విశ్వాసాన్ని కోల్పోక తమకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని వారి నిరీక్షణను వ్యర్థము చేసుకోనకుండా మీలో నిలిచి ఉండు భాగ్యమును దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరున వారి అక్రతలను, వారి అవసరతలు, వారి భారములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదాల దగ్గర పడవేస్తూ చివరి వరకు నమ్మకముగా ఉండే జీవితాన్ని వారికి దయచేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడిని, త్వరలో రాబోచున్న నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.